ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భగ్గుమంటున్నాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర మరీ ఘోరం. ఇది ఒక్క రోజులోనే ఏకంగా 20% పైగా పెరిగి బ్యారెల్కు $114 స్థాయిని దాటింది. అసలు ఇలా క్రూడ్ ఆయిల్ రేటు బ్యారెల్కు $100 లెవెల్ని క్రాస్ చేయడం 2022 తర్వాత ఇదే ఫస్ట్ టైం. అంతేకాదు ఈ క్రూడ్ ఆయిల్ రేట్ ఇప్పుడు $118 స్థాయిని కూడా తాకింది. ఆ తర్వాత ఇంకా పెరిగే ప్రమాదమే కనిపిస్తోంది. మన దేశం చమురు అవసరాల్లో దాదాపు 88% దిగుమతులపైనే ఆధారపడుతుంది. ఈ నేపథ్యంలో పెరిగిన చమురు ధరలు దేశంలో ద్రవ్యోల్బణాన్ని పెంచుతాయనే భయాలు ఇన్వెస్టర్లలో మొదలయ్యాయి. దీంతో విదేశీ స్వదేశీ సంస్థాగత మదుపరులు తమ పెట్టుబడులను వెనక్కు తీసుకుంటున్నారు. అలా మార్కెట్లలో మహాపతనాల ట్రేడ్ కొనసాగుతోంది. మరోవైపు మార్కెట్ల పతనంతో పాటు డాలర్తో పోలిస్తే రూపాయి మార్క విలువ కూడా రికార్డు కనిష్టానికి పడిపోయింది. సోమవారం ఉదయం రూపాయి 46 పైసలు నష్టపోయి 92.20 వద్ద ట్రేడ్ అయింది. మార్కెట్లో భయాలకు సూచికగా భావించే ఇండియా VIX 20% పైగా పెరగడం ఇన్వెస్టర్లలో నెలకొన్న తీవ్ర ఆందోళనను సూచిస్తోంది. బ్యాంకింగ్, ఎనర్జీ, IT సహా అన్ని రంగాల షేర్లు నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. గత వారం కూడా మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. గత వారం నష్టాలని లెక్కేస్తే 22 లక్షల కోట్ల మార్కెట్ సంపద ఆవిరైంది. వాటికి యుద్ధ తీవ్రత పెరిగిన భయం తోడు కావడంతో ఒక్క రోజులో కోల్పోయిన సంపద 12 లక్షల కోట్లుగా తేలింది. ఇప్పుడు యుద్ధ భయాలు తోడవడంతో అమ్మకాల ఒత్తిడి మరింతగా పెరిగింది. ఈ ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే మార్కెట్లు మరింత పతనం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఇప్పటికే ICICI సెక్యూరిటీస్ అంచనా ప్రకారం నిఫ్టీ 10% వరకు పతనం కావచ్చని అంచనా వేస్తోంది. అంటే సోమవారం చోటు చేసుకున్న పతనం కేవలం 1.5%. ఇంకా 8% నష్టపోతే ఇంకెంతగా నెంబర్లు మారుతాయో అంచనా వేసుకోవాలి. మరి ఇలాంటి దశలో ఇన్వెస్టర్లకు మార్కెట్ విశ్లేషకులు చెప్పే సలహా ఒక్కటే: కొత్త పెట్టుబడులు వద్దు. అలానే రిస్క్ తీసుకుని ఇన్వెస్ట్ చేసేవారు లాంగ్ టర్మ్ వ్యూలో కొద్దిగా విడతల వారీగా ఎంపిక చేసుకున్న స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చని చెప్తున్నారు.